ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల పరిధిలోని వివిధ గ్రామాలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రం కొల్లిపరలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కొల్లిపర సెంటర్లో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తూములూరు, దావులూరు, అత్తోట, హనుమాన్పాలెం, అన్నవరం, వల్లభాపురం గ్రామాలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు టీడీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి ఆలపాటి రాజా గారి నాయకత్వం. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనకొకటి పండగ రోజు. నందమూరి తారక రామారావు గారు కలియుగ దైవం, యుగ పురుషుడు. ఆనాడు రాజకీయాల్లో మరి శూన్యత ఏర్పడి ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్న సందర్భంలో 1982 మార్చి 29వ తేదీన పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మరి ఆనాటి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారిది. ఆయన పార్టీ స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో కేవలం పేదలకు సేవ చేయాలి, పేదలకు అధికారం చెలాయించడం కాదు ప్రజలకని చెప్పి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు తారక రామారావు గారు. తర్వాత మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామో దేశంలో మిగిలిన పార్టీలన్నీ కూడా మన త్రోవలోనే నడిచి మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు చేశారంటే మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఎలాంటి గొప్ప కార్యక్రమాలు మనమందరం కూడా, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మరి పార్టీ అధికారం చేపట్టినటువంటి దేశం పార్టీ అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ.